సో ఈ రోజు అయితే ఆల్రెడీ మనకు ప్రోమో వచ్చేసింది కదా, ఫస్ట్ ప్రోమో దాని గురించి. అట్లనే ఇక్కడ దివ్యాన్ని అన్యాయంగా తోస్తారా అది కూడా మాట్లాడుకుందాము. ఇంకొకటి వచ్చేసి నామినేటెడ్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఒక ఇద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటది, మిడ్ వీక్ ఒకరు, వీకెండ్ ఒకరు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు మనకి సండే రోజే. సో కాబట్టి బెడ్స్ అన్ని సరిపోలే కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్. సో మరి కామనర్స్ ఒకరు, సెలబ్రిటీస్ ఒకరు, కామనర్స్ వెళ్ళిపోతారు అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో ప్రోమో విషయానికి వస్తే ఇది మనకు 4th సీజన్ లో మనకు బోట్ లో నుంచి తోసేసుకుంటారు అలాంటిది అన్నమాట. ఒక పెద్ద బెడ్ క్రియేట్ చేసేసి అందులో అందులో అందరూ ఉండాలి. సో ఇమ్యూనిటీ కోసం అన్నమాట. ఇమ్యూనిటీ ఎవరికైతే లాస్ట్ వరకు బెడ్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళే అంటే నామినేషన్స్ లో నుంచి ఇమ్యూనిటీ పొందుతారనమాట. సో లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో, లాస్ట్ టైం మనకి ఎలా అయితే ఇమ్యూనిటీ టాస్క్స్ ఇచ్చారో, తనుజ, సుమన్ శెట్టి ఎలా అయితే ఇమ్యూనిటీ పొందారో ఈ వీక్ కూడా అలాగే అనమాట. సో ఫస్ట్ ఏంటంటే అక్కడ మనకు ఇమ్యూన్ అంటారు, నువ్వు కాలని గోల్డెన్ స్టార్ వచ్చింది కదా, నువ్వు ఉన్నప్పుడు నువ్వు బాగానే ఆడుతున్నావు కదా, నువ్వు సేవ్ అవుతావని కౌంటర్ వేస్తారు. ఇమ్ము అంటాడు వెంటనే, లేదండి నేను అంత బాగా ఆడాను కాబట్టి నాకు గోల్డెన్ స్టార్ వచ్చింది అన్నట్టుగా అక్కడ నవ్వుకుంటా జోక్స్ వేసుకుంటా ఉంటారు. ఇంకా తర్వాత ఫస్ట్ రీతును ఎత్తుకొద్దామా, రీతును దించేద్దామని చెప్పేసి ఫస్ట్ సంజనాన్ని దించేస్తారు. పాపం అందరు, భరణి, కళ్యాణ్ వీళ్ళంతా కలిసి, ఇమ్ము అందరు కలిసేసి సంజన గారిని దింపేస్తారు. అక్కడ రీతుని అంటారా, నన్ను వద్దు 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 అని చెప్పేసి ఈమె అక్కడే ఉండిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ ఎవరి బాండింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. డేమాన్ రీతు, కళ్యాణ్ శ్రీజ, భరణి దివ్య, అంటే ఇమ్ము సంజన ఎవరి బాండింగ్స్ వాళ్ళకు ఉండి వాళ్ళ జోలికి వెళ్లకుండా వేరే వాళ్ళ జోలికి వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే దివ్య ఎందుకు అరుస్తుంది అంటే, ఇక్కడ అందరికి ఫ్రెండ్షిప్లు బాండింగ్లు బాగానే ఉన్నాయి, అవి పెట్టుకొని నాకు ఏ రీజన్ లేకుండా నన్నెందుకు దించేస్తున్నారు, అందరికీ ఉన్నాయి కదా రీజన్స్, అక్కడ నాకు ఏ రీజన్ లేకుండా నన్ను ఎందుకని లొల్లి చేస్తుంటది. శ్రీజ అంటే వెంటనే మాస్ వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్లు, బాండింగ్లు, దమ్ము, ధైర్యం ఇవన్నీ ఎందుకు అంటున్నావు, నీకు కూడా భరణి ఫేవరెట్ కదా, సో భరణి గారు కూడా నీ దగ్గరికి రాలే కదా అన్నట్టుగా ఆమె వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంది. ఇక్కడ నీ గురించి కాదు, నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను అని గట్టిగా అరిచేస్తుంది అనమాట. ఇక్కడ దమ్ము శ్రీజ ఏంటంటే, ఇక ఆమెకు కోపం వచ్చేస్తుంది. నేను నిన్న అన్నట్లేదు అన్నా కూడా ఆమెను అన్నట్టుగా తీసుకుంటది. ఎందుకంటే అక్కడ తనుజ జోలికి ఎవ్వరు పోరు, ఆమె మంచిగా ఇట్లా కట్టుకొని కూర్చుంటది మంచిగా, ఆమె దగ్గరికి ఎవ్వరు పోరు. ఎందుకంటే యాక్చువల్గా ఆమె దగ్గరికి పోవాలి. లాస్ట్ టైం ఆమెకి ఇమ్యూనిటీ వచ్చింది, సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ వచ్చింది, బట్ ఫస్ట్ ఆమె దగ్గర పోకుండా వీళ్ళ దగ్గరికి పోయి తీసిస్తారు అనమాట. అది ఇక్కడ అన్యాయమే జరుగుతుంది ఒకరి నుంచి ఒకరికి అన్నట్టుగా. సో లాస్ట్కి వస్తే మనకి ఇక్కడ డీమాన్ కి భరణి కూడా ఒక గొడవ అవుతుంది. భరణి గారేమో మొత్తం కింద పడిపోతారు. భరణి గారు ఏమనంటే మోకాలు కింద పడ్డది డీమాన్ అని చెప్పేసి అని అంటారు. అయినా కూడా ఇక్కడ డీమాన్ ని అవుట్ చేసేస్తారు. సో మనకు ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అవుతుంది, లైవ్ లో చూడాలి ఎలా ఉంటది అనేది, లేకపోతే ఎపిసోడ్ కోసం దాచి పెడతారు అనేది, కొన్ని దాచి పెడతారు అనమాట, కొన్ని క్లిప్పింగ్స్ అన్ని మనకు లైవ్ లో కూడా రావు. సో అక్కడ ఏం జరిగింది అనేది మనకు క్లియర్ గా ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు భరణియా డేమోనా అని. సో లాస్ట్ కి వచ్చేసరికి మనకు భరణి, కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ తనుజ, వీళ్ళు శ్రీజ వీళ్ళు కూడా మిగులుతారంట. 3-4 మిగులుతారు. సో తనుజను కూడా లేపేశారు. అయితే ఈ నలుగురికి మళ్ళీ ఒక టాస్క్ పెడతారంట. ఆ టాస్క్ లో ఇమాన్యుయల్ విన్ అవుతాడంట. సో ఇమాన్యుయల్ విన్ అవుతే ఏంటంటే ఇంకా రాము, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరే సేవ్ అవుతారు నామినేషన్స్ నుంచి. ఇంకా అందరూ నామినేటెడే. సో ఖచ్చితంగా ఇంతమంది నామినేట్ అయితే ఇంతమందిని ఎందుకు చేశారంటే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్, ఎవరికి ఎంత ఓటింగ్ ఉందో దాని ప్రకారం తీసేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇంకా రాము క్యాప్టెన్ కాబట్టి ఖచ్చితంగా సేవ్, ఇమాన్యుయల్ ఖచ్చితంగా సేవ్ అవుతాడు. సో ఖచ్చితంగా అందరూ రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. సో డబుల్ ఎలిమినేషన్ కాబట్టి శ్రీజ పోతుందా, డీమాన్ పోతాడా, ఫ్లోరా పోతుందా, రీతు పోతుందా? సో ఫ్లోరాని ఖచ్చితంగా పంపిస్తారనేమో అనిపిస్తుంది నాకు. ఫ్లోరా ఇంకా శ్రీజ, డీమాన్ కామనర్స్ లో ఒకరు, లేకపోతే ఫ్లోరాకు బాగా ఓటింగ్ పడితే కామనర్స్ నుంచి ఇద్దరిని కూడా లేపేసిన ఆశ్చర్యపోన అవసరం లేదు. సో ఈ టాస్క్ అయితే బీభత్సంగా ఉండబోతుంది. అందరూ ఇక్కడ బలవంతులే గెలుస్తారు, బలహీనులు ఓడిపోతారు. ఎందుకంటే ముగ్గురు కలిసి అందరు లేవట్టి బయట పడేస్తున్నారు. సో ఇది అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టా ఉంటుంది, అక్కడ స్టోరీస్ పెడతాను, వీడియోస్ వస్తుంటాయి, షార్ట్ వీడియోస్. నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.